శ్వాస మీద ధ్యాస ధ్యానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ ఆత్మ ప్రణామములు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు టిఎంసి ఛానల్ ద్వారా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. అలాగే ఈరోజు రత్నకుమారి మేడం జ్ఞానదాత. మేడం వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ అంటే ఎక్కడ మేడం? ఏ డిస్ట్రిక్ట్? నాకు ఐడియా లేదు. పేరు అవి చూశాను కానీ. తిరుమలనాథ పిరమిడ్ సాగర్ దగ్గర, హాల్యాకి సాగర్ కి మధ్యలో డిస్ట్రిక్ట్ మేడం. కుంకుడు చెట్టు తండ, నల్గొండ డిస్ట్రిక్ట్. అది నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇందులో స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి ఎవరైనా L1 చేసిన వాళ్ళు ఉన్నారా మాస్టర్స్? అంటే ఉంటే ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్పబోయే టాపిక్ కొంచెం మీకు అర్థమవుతుంది. లేదు అంటే నేను ఆ చెప్పే విధానాన్ని మార్చుకోవడం కోసమే అడుగుతున్నాను. చెప్పండి మేడం. అంటే ఎవరైనా L1 చేసి ఉంటే స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి వాళ్ళకి ఈ టాపిక్ బాగానే అర్థమవుతుంది. లేదంటే నేను దాన్ని కొంచెం లోవర్ లెవెల్లో చెప్పాను. చెప్పారు మీనింగే మేడం ఇందులో. ఓకే అండి, సరే. ఓకే మాస్టర్స్, నా పేరు రత్నకుమారి. నేను స్కూల్ టీచర్ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి, ఇక్కడ ఎవరైతే ఈ జూమ్ని రెగ్యులర్గా నిర్వహిస్తున్నారో వాళ్ళకి, ఈ జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, అలాగే మా మేడం CEO శ్రీదేవి మేడం కరుణ గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, అయితే నాకు ప్రత్యేకమైన హెల్త్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. మేబీ జూమ్లో హెల్త్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను. నేను మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యే ముందుకే నా హెల్త్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా కొంత కంప్లీట్ అయిపోయింది. సో ఆ అనుభవాన్ని మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటి, నేను ఏం చేస్తూ ఉన్నాను అనే దాన్ని నేను ఒకసారి నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేస్తాను. సో దాన్ని జీవిత ధ్యేయం అనే ఒక చక్కటి అంశంతో నేను మీకు దాన్ని కోఆర్డినేట్ చేసి చెప్తాను మాస్టర్స్. సో ఈ జీవిత ధ్యేయం అనేది మీరు చూస్తే స్పిరిచువల్ టాబ్లెట్లో అదొక టాబ్లెట్. సో అంతేకాకుండా పత్రి గారిది కూడా జీవిత ధ్యేయం అనే ఒక బుక్ దొరుకుతుందండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. ఇది జీకే సార్ రాసిన జీవిత ధ్యేయం, ఇది పాకెట్ బుక్. ఇది అలాగే పత్రిజీ రాసిన జీవిత ధ్యేయం అని ఒక చిన్న బుక్, అది కూడా ఇంచుమించు ఒక 150 పేజెస్ ఉంటుంది. బిగినింగ్లో నేను మెడిటేషన్కి వచ్చిన కొత్తలో జీవిత ధ్యేయం అని అంటే బుక్ చదవమని ఎవరో సజెస్ట్ చేశారు, స్పిరిచువల్ టాబ్లెట్స్కి సంబంధించింది మా జూమ్లో. అప్పుడు నేను పేర్వరం పిరమిడ్కి వెళ్ళినప్పుడు ఆ బుక్ స్టాల్ దగ్గర చూస్తే జీవిత ధ్యేయం అని పత్రిజీ బుక్ కనిపించింది. సో అది కొని తెచ్చుకున్నాను. సో అదే అనుకుని చదివాను. వాళ్ళని అడిగితే ఇది కాదండి వేరే అంటే, అప్పుడు నాకేంటంటే డబుల్ ధమాకా లాగా 2 జీవిత ధ్యేయాలు చాలా అద్భుతంగా. పత్రిజీ జీవిత ధ్యేయం కూడా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. అలాగే ఇది కూడా జీకే గారిది అయితే ఇంకా పత్రిజీ చెప్పిన ఆ యొక్క మన ధర్మాలని, ఆ 3 ధర్మాలని చాలా విస్తృతంగా వివరించి ఉంటుంది ఈ టాబ్లెట్. ఇది ఎందుకంటే ఈ ఒక్క టాబ్లెట్ అనేది మనం లేదు, ఈ ఒక్క విషయం అనేది మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారో చాలా వరకు మన యొక్క మనకి మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక జీవితంలో మనం సాధించాల్సినవి కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకు నడుస్తాయి. సో ఎందుకంటే ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను. వచ్చిన కొత్తలో ఇది ఇంప్లిమెంట్ చేసి నాకు చాలా ఇష్టమైన టాపిక్ టాబ్లెట్. సో అందుకని ఈ ఒక్క జీవిత ధ్యేయం అనే దాన్ని మనం అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళితే మాత్రం ఇక మనకి ఛాలెంజెస్ అనేవి ఇంత మెడిటేషన్ చేస్తున్నా నాకు ఎందుకు ఛాలెంజ్ వస్తుంది, ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆస్తిపాస్తులు, ఏవో రకరకాలు ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. కానీ దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే అది మనకి ఏంటనేది ఒక ఛాలెంజ్గానే మనకు అర్థమవుతుంది. సో
సో, ఈ జీవిత ధ్యేయం చెప్పే ముందు నేను నా గురించి సింపుల్‌గా మేడం 12 వరకు చెప్పాలా? నేను ఎంత టైం చెప్పండి నాకు? హలో! ఓ 10 మినిట్స్ బిఫోర్ ఆపేయండి మేడం. 10 మినిట్స్ ధ్యానం చేయిస్తారు లాస్ట్ కి. 11:45 దాకా చెప్పొచ్చు. 11:45 అంటే నాకు అరగంట కూడా లేదు మేడం టైము. అంటే అరగంట. హాఫ్ అన్ అవర్. ఓకే. 40 మినిట్స్ తీసుకుంటాను. మీరు దాన్ని మెడిటేషన్ మీరు ఓకే. ఎక్స్‌టెండ్ చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. అయిపోతుంది. సరే. అయితే నేను 2020 కరోనా టైంలో మెడిటేషన్‌లోకొచ్చానండి. అంటే 2013, 15, 17 ఇలా ధ్యానం నా జీవితంలో పరిచయం అవుతున్నా, నేను జస్ట్ దాన్ని ఇలా పట్టుకుని విడిచిపెట్టేయడం. కానీ 2020లో నేను స్కూల్ టీచర్ అవ్వడం, సెలవులు. సో, ఈ ఒక సమయం దొరికిన టైంలో అండ్ కరోనా భయం ఇవన్నీ ప్రతి మనిషిలోనూ కనిపించాయి. చిన్న పిల్లలకి తప్ప ఊహ తెలిసిన ప్రతి ఒక్కరిలోనూ ఈ మరణ భయం అనేది అందరికీ కూడా రుచి చూపించింది కరోనా. కాబట్టి అలాంటి భయంలోనే ఫ్యామిలీలో ఏంటంటే ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేస్తూనే సమయం దొరికినప్పుడు ఎవరో ఒక మేడం నా ఫ్రెండ్ ద్వారా జూమ్‌లో మెడిటేషన్ అంటే అప్పటికి జూమ్ అంటే కూడా ఏంటో తెలీదు. చెప్పారు. డౌన్‌లోడ్ చేసుకున్నాము. సో, ఆ రోజు మొదలుపెట్టిన అద్భుతమైన ధ్యానం అని ఆ జర్నీ నాకు ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా 2020లో నేను చాలా స్ట్రాంగ్‌గా ఈ ధ్యానం అనే దానిలోకి నేను రావడం జరిగింది. సో, ఆ విధంగా వచ్చి వచ్చిన కొత్తలో ఎలా అంటే ఒక ఆల్కహాలిక్ స్టేట్‌లో ఉన్నట్టుగానే నేను పత్రిజీ ఎక్స్‌పీరియన్సెస్ విపరీతంగా వినేదాన్ననమాట ఫోన్‌లో. అప్పటికి మనకి పీఎంసీ ఛానెల్‌లో రోజు విడిచి రోజు పత్రిజీ చెప్పిన విషయాల్ని మరుసటి రోజు టీవీలో వింటూ అలాగే సెల్ ఫోన్‌లో కూడా మనకి పీఎంసీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయటం చాలా అద్భుతంగా. నేను మొట్టమొదటిసారి విన్నదైతే నందా సార్ యొక్క వీడియో రమణ మహర్షి గురించి విన్నాను. పీఎంసీ ఛానెల్. తర్వాత అలా పత్రిజీవి ఎన్నో వీడియోస్ ఎన్నెన్ని విన్నాను అంటే కంటిన్యూయస్ అండి. ఇంక విసుగనేది లేదు. ఆహ్, వింటూ ఉంటే ఇంకా ఆనందం అనిపించేదనమాట. సో, అదేంటో కూడా తెలీదు ఆ స్థితి. కానీ ఒక ఆల్కహాలిక్ స్టేట్‌లో చాలా వీడియోస్ వినడం ఏంటంటే, అప్పటి వరకు ప్రాపంచిక జీవితాన్నే ఆహ్, రుచి చూస్తూ చాలా అద్భుతంగా నేను పూజలు కూడా బాగా చేసేదాన్ని. సో, కొంత అవగాహన ఉన్న దాన్ని ఆత్మస్థితిలో కాకుండా ఒక మానసికంగానే పూజ అనేది ఒక మానసికంగా చేసుకుంటూ ఒక సంతృప్తి కోసం ఆనందం, ధైర్యం ఇంకా ఏవేవో భగవంతుని మనం కోరుకునేవన్నీ రీచ్ అవ్వాలి. ఇట్లాంటి స్థితిలో ఉన్న నాకు ఈ ఆత్మజ్ఞానం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఇంక అది తప్ప నాకు ఇంకేది రుచించలేదు. అంత బాగా అంత డీప్ స్టేట్‌లోకి నేను వెళ్ళాను. అది ఏమనిపిస్తుందంటే ఈరోజు అంటే మనం లేట్‌గా రావడం, ఎప్పుడో రావాల్సిన దాన్ని లేట్‌గా రావడం ఏంటంటే, మనం నేర్చుకునే విధానంలో కూడా మనం ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అనేది చేస్తే ఒక పెద్ద జంప్ తీసుకుంటాం. నా లైఫ్‌లో కూడా అదే జరిగింది. వస్తూనే నేను బిగినింగ్‌లోనే మా జూమ్‌లో ఒక 1 వీక్ 10 డేస్ నేను జాయిన్ అయ్యానో లేదో నేనేదో ఒక టాపిక్ చెప్తానని మాట్లాడడం, నాకు తెలిసింది చెప్పడం, ధ్యాన జగత్ బుక్‌ని నేను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, నాకు తెలిసిన ఆధ్యాత్మిక సేవలన్నీ అది ధన రూపంగానైనా పేరవరం పిరమిడ్ మాకు చాలా దగ్గర ఇక్కడ. సో, వాటికి దేనికి చేయాలన్నా సర్వీస్ పరంగా ముందుకు వెళ్ళడం. అంటే ఒక పెద్ద స్పర్ట్ అంటారు సైకాలజీలో. అంటే చాలా పెద్ద ఎత్తున ఒక చేంజ్ అనేది నాలో వచ్చింది. రావడం కానీ అప్పటికే ఫ్యామిలీలో మేము ఆహ్, మాంసాహారులు కావడం ఏంటంటే, మాంసాహారం మీద దృష్టి పెట్టి మానేయడానికి కొంత టైం పట్టింది. మానసికంగా ఆలోచిస్తూ నేను చేయగలనా? మళ్ళీ వెనక్కొస్తామా? ఇంట్లో పరిస్థితి ఏంటి? వండకూడదు, చేయకూడదని ఇవన్నీ పాసిబుల్ అవుతాయంటే, నాకున్న పెద్ద ఎసెట్ ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ నుంచి అంటే ఎగ్ తినేవారు గానీ వెజిటేరియన్. సో, అది కూడా చాలా తక్కువ. సో, అట్లాంటిది అందుకని నాకు చాలా పాజిబిలిటీ నేచరే ఇచ్చిందనమాట. నేనే సరిగ్గా గ్రహించుకోలేకపోయానంతే. సో, ఆ విధంగా నేను చేంజ్ అయ్యి, మా హస్బెండ్ ఎలాగో అదే పాత్‌లో ఉన్నారు. పిల్లల మీద కూడా దృష్టి పెడితే, పిల్లలప్పటికి సిక్స్త్ క్లాస్, నైన్త్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని, ఆ వేలో రావడం జరిగిందండి పిల్లలు. అంటే ఫ్యామిలీ మొత్తం ఒక 6 మంత్స్ లోపే మేము శాకాహార ఫ్యామిలీగా మారిపోయాం. అందరం అయ్యేటప్పటికి 6 మంత్స్ లోపే ఇంకా చాలా షార్ట్ పీరియడే. సో, కానీ దానికి చాలా స్ట్రగుల్ చేశాననమాట రకరకాలు. ఇవన్నీ ఏంటంటే మనసు నుంచి వస్తున్నాయని నాకు తర్వాత మా మేడం చెప్తూ ఉండేవారు. మనసు నుంచి వస్తూ ఉంటాయి. మనకి పాజిబిలిటీయా, ఇంపాసిబుల్ అనేది. సో, మనం ఎటు వెళతాం అనేదే మన డెసిషను. అయితే ఒక జీవిని మనం హింసించకూడదనేది ఒక ధర్మం గాబట్టి అని, ఇవన్నీ నేను
ఎంతమంది చెప్పినా నన్ను నేను చెక్ చేసుకొని నేను అందులోకి రావడం జరిగింది. ఇలా ఈ మెడిటేషన్‌లోకి రాకముందే నేను మా కుటుంబంలో ఉండే ఎన్నో బాధ్యతలని చాలా వరకు నేను తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా చేసి, సో, దాని తాలూకు రెస్ట్‌లెస్‌గా ఉండడం, స్ట్రెస్ తెచ్చుకోవడం, ఒక పక్క ఉద్యోగ జీవితం, ఒక పక్కన నా కుటుంబం అండ్ ఇంకొకటి మా పేరెంట్స్‌కి సంబంధించిన మా సిబ్లింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ కొంతవరకు. ఇలాగే టీచర్ యూనియన్‌లో పనిచేయడం. అంటే నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉండడం. ఏంటంటే ఒక స్ట్రెస్ అనేది ఫార్మ్ అయిపోయి నాకు హ్మ్. ఎంతవరకునంటే లైఫ్ మీద విసుగొచ్చేసే టైంలో ఈ మెడిటేషన్ పరిచయం అయింది నాకు. కానీ ఆ స్ట్రెస్ యొక్క పర్యవసానంగా నాకు స్పాండిలైటిస్, దాని నుంచి బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇక చాలా చాలా వచ్చేసాయి. ఫ్రోజన్ షోల్డర్ ఇవన్నీ చాలా 30స్‌లోనే నేను ఇవన్నీ ఫేస్ చేసి ఎందుకు ఈ జీవితం అనిపించే టైంలో ఇక బలంగా నన్ను మెడిటేషన్ దగ్గరికి తీసుకుంది. నాకెప్పుడు అదే అనిపిస్తుంది. లేదు అంటే ఈ బాడీ వెకేట్ చేసేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ స్ట్రెస్‌కి నాకు సమ్‌టైమ్స్ ఈ ఛాలెంజెస్ తీసుకోలేక మా హస్బెండ్ ఉద్యోగరీత్యా ఎక్కడో ఉండడం, పిల్లల బాధ్యతలు ఇవన్నీ లోన్‌లీనెస్ ఇవన్నీ నాకు సైకలాజికల్‌గా కూడా ఒక డిప్రెస్ అయిపోయిన పరిస్థితుల్లో, ఈ జీవితం వ్యర్థం అనిపించే పరిస్థితికొచ్చినప్పుడు, నేను ఈ భూమి మీద చేయాల్సిన ఎన్నో అద్భుతమైన పనులు, ఎంతో నేను ఎదగాల్సిన పరిస్థితి ఉండడం వలన ఏంటంటే, చాలా చక్కగా నేను ఈ ఇందులోకి రావడం, ఇయన్నీ తీసుకోవడం జరిగింది. ఇలా నా లైఫ్‌లో హెల్త్ ప్రాబ్లమ్ అనేది ముందుగా క్లియర్ చేసుకుంటూ, అది ఎందుకు జరిగింది అని, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చాయనేది మాత్రం నేను హ్మ్. ఈ పిఎస్ఎస్ఎం నాలెడ్జ్‌ని నేర్చుకుంటూనే, చక్కగా బయటకి కూడా క్లాసెస్ చెప్పే అవకాశాన్ని నేనెప్పుడైతే స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో విజ్డమ్ చూసే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ పుస్తకాలు చదివినప్పుడు. ఎందుకంటే పత్రిజీ ఏదైతే చెప్పారో బేసిక్ నాలెడ్జ్‌ని చాలా ప్రాక్టికల్‌గా ఎంతోమంది మాస్టర్స్ మీద, అలాగే ఆయన మీద ఆయన ప్రయోగం చేసుకొని తెచ్చిన ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ నాలెడ్జ్ అనేది చాలా అద్భుతంగా అనిపిచ్చింది. అంటే మనల్ని మేలుకొల్పడమే కాకుండా, మనలో మనం చేస్తున్న సరికాని వాటిని కూడా అది వేలెత్తి చూపుతూ నువ్విక్కడ చేంజ్ చేసుకోవాలనే విధంగా నాలెడ్జ్ ఉండడం ఫస్ట్‌లో ఇది కొంచెం కష్టం అనిపించినా, నేను తెలియకుండానే స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో వర్క్ చేయటానికి వెళ్ళడం. సో, ఆ తర్వాత పుస్తకాలన్నీ చదవటం, వెంటనే తిరుపతి లక్ష్మీ ప్రసన్న మేడం గారిచ్చిన అవకాశం ద్వారా అప్పటికే జూమ్‌లో చాలా క్లాసెస్ చెప్పేదాన్ని. టీచర్ అవ్వడం వల్ల నేను చెప్పడం చెప్తున్నారు మేడం అంటూ నన్ను మరలా క్లాసెస్ చెప్పి నేను చాలా జూనియర్‌ని అప్పటికి. స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో క్లాసెస్ అవి తీసుకోవాలంటే లెవెల్ 1 చేస్తారు. కానీ నేనింకా లెవెల్ 1 చేస్తూనే నాకు ఈ అవకాశాలు రావడం, ఎవరు మీరు ఇది చేయలేదు కదా! అని అడగకుండానే చెప్పమనడం. అలాగే లక్ష్మీ ప్రసన్న గారు నన్ను ఫస్ట్ టైమ్ విజయవాడ క్లాస్‌కి వెళ్ళమ్మా అని మేడంకి నా వర్త్ తెలిసి అర్థమై పంపించటం. ఫస్ట్ టైమ్ కొంచెం భయపడ్డాను. అంటే జూమ్‌లో చెప్పడం వేరు, ఇది వేరని. కానీ అద్భుతంగా అక్కడ చెప్పడం ఇంక వెనక్కి తిరిగి చూడకుండా తర్వాత ఎన్నెన్నో క్లాసెస్ నేనలా రాయలసీమ జిల్లాలో, తెలంగాణలో కొన్ని ప్లేసెస్ అలా వెళుతూనే, ఈ రోజుకి స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో నేను అద్భుతంగా వర్క్ చేస్తూ, నా యొక్క లైఫ్ పర్పస్ ఏంటనేది తెలుసుకొని ముందుకు వెళుతున్నాను. సో, ఈరోజు టాపిక్ ఇది తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం అయితే ఇదే. ఈ టాపిక్ అయితే యాక్చువల్‌గా నాకిచ్చిన 30, 40 నిమిషాల్లో పూర్తవ్వదు. కానీ వెరీ సింపుల్‌గా చెప్తాను. సింపుల్‌గా చెప్పిన పాయింట్స్‌లో మీకెవరికైనా నచ్చి ఉంటే, ఆ పాయింట్స్‌ని ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనం గంటలు గంటలు ధ్యానం చేయటం, మనకి నచ్చిన పనులు ఏదో మనకొచ్చిన పనుల్ని, మనకి అవకాశం ఉన్న పనులను చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, ఈ భూమి మీదకొచ్చిన ప్రతి వ్యక్తికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉంటుంది. అది ప్రాపంచికంగా చూసినా మనం ఇందులోకి రాకముందు చూస్తే, ప్రాపంచికంగా చూస్తే మనం చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. "ఒరేయ్! నీ లక్ష్యం ఏంట్రా" అంటే, "ఈరోజు నా స్కూల్ టీచర్‌గా నేను నా పిల్లలు" "ఒరేయ్ నాన్న నువ్వేం చదువుతావురా పెద్దయ్యాక ఏమవుతారు?" "నేను పోలీసండి" అంటాడు. ఒకడు "నేను డాక్టర్" అంటాడు. ఒకడు కలెక్టర్ అంటాడు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మనకి ఈరోజు ఏంటి వీడు కలెక్టర్ అవుతాడా? లేతే డాక్టర్ అవుతాడా? అని అనిపించొచ్చు. సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యక్తులకి. కానీ మన ప్రాపంచికంగా మనం పెట్టిన లక్ష్యం కూడా మనల్ని ఎప్పటికప్పుడు అవేర్ చేస్తా ఉంటది. అలాంటి వ్యక్తులకి, అలాంటి పిల్లలకి మనం సరైన తల్లిదండ్రుల వైపు నుంచి సరైన అవకాశాలు, టీచర్ నుంచి సరైన మార్గదర్శనం, ఆ పిల్లాడు కూడా కష్టపడి చదివేవాడు అయితే అద్భుతంగా డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. దానికేమి తెలివితేటలే కొలమానము, హార్డ్ వర్క్ కొలమానం తప్ప డబ్బులుండాలి ఇంకొకటి ఏది కొలమానం కాదు. ప్రాపంచికంగా మనందరికీ చాలా గోల్స్ ఉంటాయి. మీరు ఏవేవో గోల్స్ పెట్టుకొని ఏదో చెయ్యాలి అని అనుకుంటారు. చాలామంది సాధిస్తారు, సాధించకపోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి టీచరే అవ్వాలనుకునేదాన్ని. సో,
సో హై స్కూల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మా ఫాదర్ నన్ను డాక్టర్ని చెయ్యాలి అని. సో మా బ్రదర్ని అలాగే ఆయన ఫోర్స్ చేసే తన్ని చదివించారు. తనని అచీవ్ చేశాడు. నేను ఆయుర్వేదిక్ హోమియో డాక్టర్ దగ్గర ఆగిపోయాను. సో నన్ను జాయిన్ చేయలేదు. సో మెడిసిన్ ఎంబీబీఎస్ రాలేదని. సో చివరికి నా గోల్ ఏదైందో నేను ఆ గ్యాప్లో బీఎడ్ చేసి వెంటనే జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను వెంటనే కొట్టడం జరిగింది. నాకు 2002లోనే నేను ఉద్యోగంలోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మన లక్ష్యం ఏదనేది మన చిన్నతనం నుంచి మనకి ఒక స్పృహ ఉంటుంది. ఆ స్పృహ ఉన్నప్పుడు దాని వైపే మన అడుగులు పడతాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏమనుకుంటాం అంటే ధ్యానంలోకి వచ్చేసాము, మనం ధ్యానం చేసేస్తున్నాం ఇన్ని గంటలు, శాకాహార ర్యాలీలు చేస్తున్నాము, ఎక్కడ ఏం జరిగినా సర్వీస్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం కరెక్ట్‌గా ఉన్నాము, మనం బానే వెళ్తోంది అనుకుంటాం. కానీ ఈ జీవిత ధ్యేయం అనేది అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక రకంగా ఉంటుంది. సో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మన జీవిత ధ్యేయం ఏంటి? గంటలు గంటలు ధ్యానం చేయటం. అందులో వచ్చే అనుభవాల్ని అబ్జర్వ్ చేసుకోవడం. ఆ ధ్యానం ద్వారా వచ్చిన ఆ శక్తితో మనలో ఉండే అనారోగ్యాన్ని, మనలో ఉండే బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవడం. మనం సరికాని అజ్ఞానంలో సరికాని జ్ఞానంతో ఉంటాం. సో, ఆ సరికాని జ్ఞానాన్ని సరిచేసుకుంటూ నేనొక ఆత్మ పదార్థం, నేను శరీరం కాదు అనే ఒక స్పృహని తెలుసుకుంటాం. సో, ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకున్నామో నెమ్మదిగా చక్కగా గంటలు గంటలు ధ్యానం చేయడం వల్ల మన థర్డ్ ఐ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో జరిగే అద్భుతాలని కాదు. థర్డ్ ఐ అంటే మనకి ఖచ్చితంగా మనం చేసే పనుల నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలగడం. దానికి ఫర్దర్‌గా ఎలా వెళ్ళాలి? లేదు, కొంతమందికి థర్డ్ ఐ అంటే క్లియర్‌గా జరగబోయేది తెలిసిపోతుంది. గతం కనెక్ట్ అవుతుంది. ఎదుటివాడిని చూస్తే నాకు వాళ్ళ గురించి తెలిసిపోతుంది. ఇవి థర్డ్ ఐ పవర్సే. చాలా ఉంటాయి. థర్డ్ ఐ అంటే ఏదో ఒక్కటి కాదు. ఇవేమీ కనిపించకపోవచ్చు. పత్రి గారన్నట్లు కొంతమందికసలు ధ్యానంలో అనుభవాలే ఉండవు. నాకు చాలా రేర్‌గా వస్తాయి అనుభవాలు. ధ్యానంలో అనుభవాలని చాలా చాలా రేర్‌గా వస్తూనే మరి ఏమీ చేయలేమా అంటే ఖచ్చితంగా. అందుకనే కొలమానం అనేది థర్డ్ ఐ అనుభవాలు చాలామంది మొన్న నేను ఏదో శాకాహార ర్యాలీ అయ్యాక అక్కడ మెడిటేషన్‌లో కూర్చుంటే నా పక్కన కూర్చున్న ఆమె నన్ను అడుగుతున్నారు. మేడం మీకు యాస్ట్రల్ ట్రావెల్ జరిగిందా అని అడుగుతున్నారు. సో, నాకు జరగలేదంటే నేను కాన్షియస్‌గా నాకేం తెలీదండి. సో, నవ్వాను నేను. మళ్ళీ అడిగారు. లేదండి అన్నాను. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారన్నారు. 5 ఏళ్ల నుంచి అన్నాను. 5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇంకా యాస్ట్రల్ ట్రావెల్ అవ్వలేదా మీకన్నారు. మనం దాని మీద ఎందుకు ఫోకస్ చేయాలి? యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఇట్స్ ఎ పార్ట్ మనకి. ఒక మనకి అనుభవాలన్నీ మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో లేదు, మనకి పత్రి గారు చెప్పినట్లు ఆ అనుభవాలనేవి మనకిప్పుడు అవసరం లేదు. మనం ఏం చెయ్యాలో అది చేస్తున్నప్పుడు అప్పుడు అందుకే ఏదైతే వచ్చిందో దాన్నే స్వీకరించమంటారు గానీ, దేనికోసం ఎదురు చూడొద్దని చెప్తారు మనకి ధ్యానంలో కూడా. నాకది రావాలి, ఇది రావాలి అన్నీ కోరికలవుతాయి మనకి. ఏది జరుగుతుందో అది జరగని వాట్ విల్ హ్యాపెన్ లెట్ ఇట్ హ్యాపెన్. జరిగేదాన్ని జరగనిస్తూ మనం ఎలా ఉండాలి? సాక్షిభూతంగానే మనం ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే మనం ఎప్పుడైతే ఇది జరగలేదు, అది జరగాలని కోరుకున్నామంటే మనం చేసే పని నుంచి మనం ఎక్స్‌పెక్టేషన్ ఉన్నట్లు మనకి. అదెప్పుడు కూడా ఒక ధ్యానిగా, ఒక మాస్టర్‌గా మనం ఆ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ అవసరం లేదండి. అలా అని ఆ ఎక్స్‌పీరియన్స్ రాని వాళ్ళని మనం తక్కువ చేయక్కర్లేదు. లేదా మనకి రాలేదని బాధపడిపోక్కర్లేదు. మనం చేయాల్సిందల్లా అద్భుతమైన ధ్యానం. మొట్టమొదట్లో చక్కగా గంటలు గంటలు ధ్యానం చేస్తూ మన యొక్క భౌతిక శరీరాన్ని, అందులో ఉండే అడ్డంకుల్ని, అలాగే మానసిక శరీరంలో ఉండే బ్లాక్స్‌ని, బుద్ధిపరంగా ఉండే అజ్ఞానాన్ని వీటన్నింటిని తొలగించుకుంటూ ఆత్మ మీద ఏర్పడే ఒక పొర, ఆ మచ్చలు, ముసుగు అంతా కూడా తొలగించే ప్రక్రియ అద్భుతమైన ధ్యానం. ఈ ధ్యానాన్ని మొట్టమొదట్లో చేయడం అనేది జీవిత ధ్యేయంలో ఒక పార్ట్ అవుతుంది. సో, మరి మళ్ళీ ఎప్పుడు అలాగే ఉంటామా? ఒకటో తరగతిలో ఉన్నోడు ఒకటిలోనే ఉండిపోడా? సిలబస్‌ని పెంచుకుంటూ వెళ్తాము. ఇప్పుడు క్లాస్ మారే కొద్దీ నేర్చుకుంటాడు. సో, మరలా కొంతకాలం అయ్యాక మన జీవిత ధ్యేయం మారుతుంది. మనకి థర్డ్ ఐ పవర్స్ వచ్చి, మనకన్నీ తెలుస్తూ, నేను ఏం చేయడానికి భూమి మీదకొచ్చాను? అసలు గత జన్మలకి, ఈ జన్మకి నా కనెక్టివిటీ ఏంటి? నేను ఎక్కడ ఏం వదిలేసి ఇక్కడ చేయటానికొచ్చాను? ఈ భూమి మీద ఇప్పుడు నేను చేయాల్సిన పనేంటి? ఎక్కడ చేయాలి? ఎవరికి చేయాలి? ఏం చేయాలి? ఈ వివరాలన్నీ తెలుస్తూ మన జీవిత ధ్యేయం మారుతుంది. కాబట్టి జీవిత ధ్యేయం ఎప్పుడూ ఒకటే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. కానీ మేజర్‌గా మనం ఒక గోల్ పెట్టుకొస్తాం. పత్రి గారు ఏం చెప్తారిప్పుడు? ఆయన నేను ఈ భూమి మీదకొచ్చింది ఎందుకంటే ఆయన గత కొన్ని జన్మలుగా అద్భుతమైన మాస్టర్‌గా ప్రచారమే చేస్తున్నారు. రకరకాల మతాల్లో పుట్టారు. ఈరోజు మనకి కొలమానం, కులము, మతం. ఆ రెండింటిని చూసుకొని మాట్లాడేది చెప్తే ఆయనేం చెప్తారు? నేనొక జెన్ మాస్టర్, ఒక సూఫీ మాస్టరు, ఒక బుద్ధిస్ట్‌లో ఉన్నాను. ఇలా రకరకాలుగా ఈరోజు ఒక బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టాను. అంటే ఎన్నో జన్మలు తీసుకున్నా
ఆయన ఏంటంటే కేవలం జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు. గౌతమ్ బుద్ధుడితో ఆయన చేసిన ట్రావెల్ నుంచి కూడా ఆయన ఆ జ్ఞానాన్ని పంచడం కోసమే తిరుగుతూ ఈ రోజు కేవలం నేను భూమి మీదకి ఏ జ్ఞానం పంచడానికి వచ్చాను అని చెప్తారు ఆయన. శాకాహారులుగా మారండి అనే జ్ఞానమే ఆయన చెప్పారు మనకి. నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ధ్యానం చేయకపోవడం అంటే అది నీ పర్సనల్. నువ్వు ఎదగాలి, నువ్వు శుభ్రపడాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ధ్యానం చెయ్యి. కానీ నువ్వు కర్మల్లో పడిపోతున్నావు. దానికి మూలం ఈ కర్మలు, దానికి మూలం ఏంటంటే మనం సాటి ప్రాణుల్ని లేదా సాటి జీవుల్ని మనం ఇబ్బంది పెట్టడం అని ఎప్పుడైతే ఒక విషయాన్ని తెలుసుకుంటామో అది చాలా అద్భుతం అని పత్రిజీ ఏం చెప్తారంటే శాకాహారం ప్రచారానికే వచ్చాను. ఈ భూమి మీద చిట్ట చివరి మానవుడు శాకాహార అయ్యే వరకు కూడా నా యొక్క కాన్షియస్ పనిచేస్తుందని చెప్పారు. అదే విధంగా ఆయన యొక్క కాన్షియస్ తోనే మనం ఇంత అద్భుతంగా అందరం కూడా ఈ పనులన్నీ చేసుకెళ్ళగలుగుతున్నాం. ఈ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం ఇవన్నీ చేస్తున్నామంటే ఆయన యొక్క జీవిత ధ్యేయం ఎంత అద్భుతమైనది, ఎంత స్ట్రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క జీవిత ధ్యేయంలో శాకాహారం అనే బలమైన అడుగు ఈ రోజు మనందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తుంది. ఎక్కడ ఎవరు దొరికినా మనం ఒక ధ్యానం చెప్తూ ఏమండి శాకాహారిగా మారండి అని చెప్తున్నామంటే అది. సో అలా ఆయనకంటూ ఒక బలమైన శాకాహారం. కానీ ఆయన ఇంకా ఏం చేశారు? ధ్యానం చెప్పారు. కొన్ని కోట్ల మందికి ధ్యానం చెప్పారు. కొన్ని వేల ప్రదేశాలు తిరిగారు. కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అలాగే ఎన్నెన్నో కొన్ని వేల పిరమిడ్లని భూమి మీద వచ్చేలాగా పిరమిడ్ అంటే ఉన్న ఒక చెడు అభిప్రాయాన్ని తీసేశారు. పిరమిడ్ అంటే ఇప్పటికీ ఇంకా చాలా మందిని చూస్తున్నాం సర్కిల్‌లోనే. ఏమంటే పిరమిడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అంటే అదేదో శ్మశానంలోంచి ఏదో మోసుకొచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. లేదంటే తెచ్చుకుంటే ఇంట్లో శవాలను పెట్టుకుందామా అని తప్ప కనీసం ఆలోచన అనేది చెయ్యట్లేదు. పిరమిడ్ అనే మరి ఆ ఎనర్జీని ఈరోజు ఎంతమందికి పరిచయం చేశారు ఆయన. సో ఇది అద్భుతం గదా! కాబట్టి ఆయన పర్పస్ ఎట్లా అయితే ఉందో, సో మనం చేసే పనులు చాలా ఉంటాయి. కానీ మేజర్‌గా మనకంటూ ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. సరే మరి జీవిత ధ్యేయం తెలియాలి అంటే ముందు చెప్పినట్లుగా అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో భాగంగానే జీవిత ధ్యేయాన్ని ప్రాపంచిక కోణంలో ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాం మనం. మనకుండే కోరికలు, లేదా మనం వెళ్ళాలనుకునే మార్గం, లేతే మనం సాధించాలనుకునేది. ఒక అథ్లెట్ ఉన్నాడంటే అతని జీవిత ధ్యేయం అవుతుంది బంగారు పతకం అవుతుంది. బాగా శ్రమిస్తే వస్తుంది. లేదంటే రజత పతకం, కాంస్య పతకం ఏది రాకపోవచ్చు. అదే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క జీవిత ధ్యేయం ఏంటి అని తెలిసినప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకోవాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జీవిత ధ్యేయం 3 ధర్మాలుగా వివరించొచ్చు. పత్రి గారు చెప్పిన దాన్ని ఇంకొంచెం డెప్త్‌గా డాక్టర్ జీకే గారు చెప్పిన కోణంలో ఆ మూడింటిని ఒక్కసారి మీరు స్పృహలో ఉంచుకోండి. ఫస్ట్‌దొచ్చి శరీర ధర్మం. శరీర ధర్మం. సో ఇది అంటే బాడీ మీద స్పృహ మనకు ఉండాలనేది. రెండోది కుటుంబ ధర్మం. ఫ్యామిలీకి సంబంధించిన మన ధర్మం ఏంటి అనేది. ఇక మూడోదొచ్చి స్వధర్మం. స్వధర్మం అంటే అంటే మన సొంత. మనం అంటే ఎవరిక్కడ? ఆత్మ. కాబట్టి ఆత్మధర్మం. సరే మనకి 3 ధర్మాలు ఉంటాయి. ఈ 3 ధర్మాలని ప్రతిరోజు మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే మన జీవిత ధ్యేయం. ఈ జీవిత ధ్యేయంలో ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా వెళ్ళాల్సిన రోడ్‌లో కార్‌లో వెళుతూ జస్ట్ పక్కకి కొంచెం మనం సరిగా డ్రైవింగ్ లేకపోయినా కార్ పక్కకెళ్తుంది. పక్కకెళ్ళిందంటే చిన్న యాక్సిడెంట్ తీసుకోవచ్చు. ఎవరినైనా ఇబ్బంది పెట్టొచ్చు. లేదా ఎందులోనో పడిపోవచ్చు. లేదా కాస్త ఏదో జరగబోయి భయపడొచ్చు. ఇన్ని ఇన్సిడెంట్స్. అలాగే మన జీవిత ధ్యేయంలో గూడా మనం సరైన మార్గంలో, మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకపోతే మాత్రం మనకు అప్పుడప్పుడు ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి. ఏంటి మనకు తెలియని ఒక డిస్టర్బెన్స్ ఏదో జరుగుతోంది. నేను ఇన్ని చేస్తున్నా నాకింకా ఏదో ఇబ్బంది, అనారోగ్యము, లేదంటే మనసులో ప్రశాంతత లేదు. ఇంకా ఏదో నాకు లోటుగా అనిపిస్తుందని మనకెప్పుడు అనిపించినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన జీవిత ధ్యేయంలో పూర్తిగా సరైన విధంగా వెళ్ళట్లేదు. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే దానికి ఏకైక మార్గం మనం ధ్యానం చేస్తూ అద్భుతంగా ముందుకు వెళుతూ పుస్తకాలవి చదువుతూ ఉన్నప్పుడు ఏదైతే జ్ఞానం అంటే ఈ బుద్ధి వికసిస్తుందో, శరీరము, మనసు శుభ్రపడుతుందో ఆటోమేటిక్‌గా మనకి అందాల్సిన జ్ఞానం నేను ఆత్మస్వరూపంగా ఈ భూమి మీదకి ఈ పని చేయటానికొచ్చాను. లేతే ఈరోజు నేను ఈ సంకల్పం తీసుకొని ఈ పని పూర్తి చేయాలి అనే ఒక విషయం ఎప్పుడైతే అర్థమవుతుంది. కాబట్టి మరి శరీర ధర్మాన్ని గనక తీసుకుంటే ఫస్ట్ శరీర ధర్మంలో భాగంగా మనం చెప్పాల్సిందేంటంటే శరీరాన్ని చాలామంది చాలా ప్రేమిస్తారు. చాలా ఇష్టపడతారు. ఇక దాని మీద ఇంకా ఎంత పిచ్చి పెట్టుకుంటారంటే మోహం
ఒరేయ్! ఇంకా అంటే 90 ఏళ్ళొచ్చినా గాని చచ్చిపోతానేమోనని భయపడతారు కొంతమంది. లేదు అంటే ఒక 30, 40, 50 ఏళ్ళకి అయ్యబాబోయ్! నేనెప్పుడు చచ్చిపోతానా అని ఇప్పుడే ఊహించేసుకుంటారు కొంతమంది. సో, ఇదేంటంటే శరీరం పట్ల విపరీతమైన వ్యామోహం. అలా కాకుండా కొంతమంది చక్కగా శరీరాన్ని చక్కగా ఒక మంచి రూపుదిద్దుకుని, అందంగా తయారయ్యి, చాలా చక్కగా చూసే వాళ్ళని ఆకట్టుకునే విధంగా, అలాగే వాళ్ళని వాళ్ళు చూసుకొని ఆనందపడుతూ కొంతమంది శరీర ధర్మాన్ని పాటిస్తారు. మరి ఏది కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఈ భూమి మీదకి మన తల్లిదండ్రుల ద్వారా అందిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే ఈ శరీరం. సో, ఈ భూమి మీద తప్ప మనకి శరీరం అనేది ఇంకెక్కడ మీరు వెతికినా కూడా ఎక్కడ దొరకదండి. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎంత బాగా చూసుకోవాలి అంటే దీనికి ఎలాంటి ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, దాన్ని నెగ్లెక్ట్ చేయడం గానీ, ఇలాంటివేమీ చేయకుండానే మనం ఆ శరీరాన్ని ప్రేమించాలి, అద్భుతంగా కాపాడుకోవాలి. కానీ దానితో తామరాకు మీద నీటి బొట్టులాగే ఉండాలి. అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళకూడదు. అంతే గదా! అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళాము అంటే మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని వీటిని వేటిని వేరు చేసుకోలేం. మనలో ఉన్న 7 శరీరాలు ఎప్పుడు కలిసే పని చేయాలి. అద్భుతంగా అవి ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉండాలి. కానీ ఎప్పుడు వదిలేయాల్సొచ్చినా దాన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ శరీర ధర్మంలో మనం తినే ఆహారం దగ్గర నుంచి మనకిష్టమైన ఆహారం కావచ్చు. మనం పొందే శారీరక సుఖాలు కావచ్చు. అంటే అవి పంచేంద్రియాల ద్వారా మంచి అందమైన వస్తువుల్ని చూడడం, ఒక సినిమా చూడడం అంటే ఇప్పుడు కళ్ళతో చూసేదండి. ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ఒక పిక్చరు లేదా ఒక చిన్న పిల్లల్ని లేదంటే పువ్వుల్ని, గార్డెన్ ఇట్లాంటి నేచర్‌ని చూసినప్పుడు ఎంతో కళ్ళు ఆనందపడి ఆనందం ఎవరికిస్తుంది? మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఈ కంటి ద్వారా తీసుకునే జ్ఞానం కూడా మన ఆత్మకి అవసరమవుతుంది. ఈ భూమి మీద ఉండే విషయాలు. అలాగే చెవులు, ముక్కు, చర్మము ఇవన్నీ మనకు తెలిసిన పంచేంద్రియాలు. అలాగే కర్మేంద్రియ కాళ్ళు, చేతులు, ఉపస్థ ఇవన్నీ కూడా వాటి పనిని అవి చేసేటప్పుడు మనం ఎంత తీసుకోవాలి? ఎంత జ్ఞానం తీసుకోవాలి? కళ్ళున్నాయి కదా! అనని అదే పనిగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు సీరియల్ చూస్తూ ఉంటారండి. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు. ఇంకా టీవీ ఇష్టం లేనోళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటదనమాట. ఆ! ఆ డిస్టర్బెన్స్ అనిపిచ్చేస్తుంది. ఆ సీరియల్ చూసే క్రమంలో ఏం జేస్తాము? ఇంకా సీరియల్‌లో ఏదైనా వస్తే ఏడుస్తూనే ఉంటారు. అంటే నువ్వు ఏం చేయడానికి కూర్చున్నావు? నీ విలువైన సమయాన్ని ఏదో ఒకటి నేర్చుకోవడానికి కూర్చున్నా. కూర్చొని ఆ టీవీలో సీరియల్ చూస్తూ, ఏడుస్తూ, కళ్ళు తుడుచుకుంటూ, లేదంటే ఆ క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని తిడుతూ, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అంటే కంటి ద్వారా నువ్వేదైతే చేయాలో అది సరిగ్గా చెయ్యట్ల. అలాగే ఆ ముక్కు కావచ్చు. ముక్కు ద్వారా ఏంటి ముక్కు మంచి వాసనలు పీల్చుతాం. అలాగే దానికి ముక్కు అనేది మనకి కేవలం ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కటి శ్వాస తీసుకోవడానికి. ఆ శ్వాస ద్వారా మనం ఎప్పుడు కూడా హింసని వదిలి హంసని పట్టుకోమని పత్రి గారు చెప్పినట్లుగా చక్కటి ధ్యాన సాధన చేయాలి. ఆనాపానసతి ధ్యానం చేయాలి. అలాగే చర్మమైన స్పర్శ ఎంతవరకు అవసరమే స్పర్శ సుఖం. ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఒక భార్యాభర్తలుగా ఉండే ఒక శారీరక సుఖం దగ్గర నుంచి చిన్న పిల్లల టచ్ వరకు ప్రతి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి స్పర్శ ద్వారా. అలాగే నోటితో మంచి రుచి, రుచికరమైన ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పదార్థాలంటే ఏదైతే మనం తినకూడని ఆహారం ఉన్నాయో అవన్నింటికంటే రుచిగా ఉంటాయి. సో, రుచి కదా అని వాటిని కాకుండా మనం ఏదైతే తీసుకోవాలో ఆహారాన్ని చక్కగా మితంగా, రుచికరంగా తీసుకునే ఆ సుఖాన్ని. సో, ఇవన్నీ శారీరక సుఖాలు. అంటే చూడండి ఇప్పుడు నార్మల్‌గా స్నానం చేసే బదులు అందులో ఒక 2 డ్రాప్స్ ఏదైనా సెంటెడ్ వేసుకున్నామనుకోండి, చాలా చక్కటి మనకి స్నానంలో మనకెంతో ఫ్రెష్‌నెస్ అనిపిస్తుంది. సో, ఈ విధంగా అంటే ప్రతి దాన్ని రోజు మనం ఇంట్లోనే స్నానం చేస్తున్నాం. ఒకసారి నదికెళ్ళి లేదంటే చిన్న కాలువకెళ్ళి చిన్న చక్కటిగా ఒక అభ్యంగన స్నానం చేసొచ్చామనుకోండి, ఆ ఫీల్ ఎంత బావుంటుంది. సో, మనకే తెలుస్తది. అంటే రొటీన్ కాకుండా శరీర ధర్మంలో మనం తినే ఫుడ్ దగ్గర నుంచి పత్రి గారు ఏం చెప్తారంటే, రేపు నువ్వు బుద్ధుడిగా మారిపోయి బాడీ లీవ్ చేసేస్తున్నా నీకు మిరపకాయ బజ్జీ తినాలనున్నా నువ్వు తినేయి. ఏం మిగిల్చుకోకు. ఎందుకంటే అది శరీరం నుంచి నీకొచ్చే ఆనందాన్ని నువ్వెందుకు వదులుకోవడం? కానీ ఎప్పుడూ కూడా ఏం చేయాలన్నా అతి సర్వత్ర వర్జేయతిలాగా మనం స్పృహతో ఉండాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి అందుకని ఏం చెప్తారంటే సారు జీవిత ధ్యేయంలో శరీర ధర్మం చాలా ఇంపార్టెంట్. కాబట్టి 24 గంటల్లో ఒక 3 వంతుల సమయం వన్ థర్డ్ 1/3 సమయం. అంటే మొత్తం 24 గంటలు 3 భాగాలుగా చేస్తే 8 గంటల సమయాన్ని మనం శరీర ధర్మానికి ఉపయోగించాలి. అంటే 8 గంటలు అద్దం ముందు కూర్చొని అవి పాముకుంటూ, ఇవి రాసుకుంటూ ఇవి చేయమని కాదు. శరీర ధర్మం అంటే ఎన్నో ఉన్నాయి. మనం
మన శరీరానికి ఇచ్చే అన్ని రకాల విషయాలను మనం చెప్పినట్లుగా కర్మేంద్రియాలు, పంచేంద్రియాలతో పాటు ఇప్పుడు ఒక గృహిణిగా ఉదయం నుంచి కుటుంబం కోసం చేయాల్సిన ఎన్నో పనులు కదండీ! ఇల్లు చిమ్మడం దగ్గర నుంచి, బట్టలు ఉతకడం దగ్గర నుంచి, వంట చేసి పెట్టడం, వాళ్ళకి అన్నీ అమర్చి పెట్టడం, అలాగే తండ్రిగా వెళ్ళి మనం చేసే పనులన్నీ వాటికి 8 గంటల సమయాన్ని మనం కేటాయించగలిగితే మిగతా 16 గంటల్లో రెండోదొచ్చేసి కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మం అంటే మనందరం కూడా అద్భుతంగానే చేస్తాం. ఎందుకంటే ఈ భూమి మీద అందరికీ ఉన్న అటాచ్‌మెంట్ ఏంటంటే కుటుంబం. భర్త, భార్య, పిల్లలు, ఒక ఇన్నర్ సర్కిల్. తర్వాత వాళ్ళ తల్లి, వీళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరికీ ఒక అటాచ్‌మెంట్. ఒక 2 సర్కిల్స్‌లో ఉండే వ్యక్తులు. అలాగే బాగా ఇష్టమైన వ్యక్తులు, ప్రాణమిత్రులు వీళ్ళందరూ ఒక సర్కిల్. సో, ఈ సర్కిల్‌లోనే మనం చాలా అటాచ్డ్‌గా ఉండిపోతాం. కానీ అది కూడా అవసరమే. ఇక్కడ కూడా ఏంటంటే, ఈ కుటుంబ ధర్మంలో కూడా ఎంత వరకు ఉండాలి? కుటుంబంతో కూడా మనం ఎంత వరకు ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పుడు కుటుంబ ధర్మాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ధ్యానం చాలా బావుంది గదా! అని మొన్న నేను పిరమిడ్ వ్యాలీకి బెంగుళూరు ఎళ్ళినప్పుడు ఏంటంటే, ఆ 4 రోజులు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా ధ్యానం జేసుకోవడం, మంచి మంచి విషయాలు వినడం, టైంకెళ్ళి భోజనం చేయటం, ఫ్రెండ్స్ అందరితో ఆత్మ కుటుంబంతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం. రాత్రి అయ్యేటప్పటికి గురువుగారితో అందరూ సజ్జన సాంగత్యము అన్నీ ఏమనిపిచ్చిందంటే ఒక 3, 4 రోజులు ఇది ఎంత బావుందిరా జీవితం అనిపిచ్చింది. కానీ బావుందనిపించి నేను నా ధర్మాన్ని విడిచిపెట్టేసి, నా కుటుంబ ధర్మాన్ని విడిచిపెట్టేసి నేనక్కడే ఉండిపోయి, లేతే నేను ఈ ధ్యానంలోనే ఉంటానన్నామనుకోండి అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మనం కుటుంబాన్ని ఎంచుకునొచ్చాం. మన భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అన్నీ ఎంచుకునొచ్చి వాళ్ళతో ఇక్కడ మనం చేసే ఈ మన లక్ష్యంలో భాగంగా లేతే మనం ఆడే నాటకంలో భాగంగా ఈ రకరకాల క్యారెక్టర్స్‌ని మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వారందరితో కలిసి జీవించటం ఇది. అయితే కుటుంబ ధర్మంలో ప్రాపంచికంగా వేరు. ఎప్పుడైతే ధ్యానిగా మనం మారామో మనందరం శాకాహారులుగా మారాం. కానీ మన కుటుంబంలోనే కొంతమంది శాకాహారులుగా మారకపోవచ్చు. ఇప్పుడు భార్య మారితే భర్త మారాలని లేదు. ఖచ్చితంగా కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. భార్యాభర్త ధ్యానులైనా గాని పిల్లలు మారరు. అదొక ఛాలెంజ్ ఉంటుంది. సో, ఈళ్ళందరూ మారినా గాని ఇంక దగ్గర అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇలా ఒక సర్కిల్ ఉంటుంది. అప్పుడేంటంటే మనం ఎవ్వరిని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండానే నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా ఇన్నర్ సర్కిల్ అనుకోండి. హస్బెండ్ తింటాడు. వండి పెట్టాల్సిన పరిస్థితొస్తుందంటే, మనం కూడా మన యొక్క థాట్ ఒక పాజిటివ్‌గా ఉండి, నా ఇంటి యొక్క వాతావరణం అద్భుతంగా శాకాహారంగా చాలా ఎనర్జిటిక్‌గా మారి ఏ జీవికి కూడా నేను ఇలాంటి హింస చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండే విధంగా నా కుటుంబం అంతా ధ్యానులు, శాకాహారులుగా మారిపోవాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో మీరు ఆహార పదార్థాలను వండి వాళ్ళకి పెట్టినప్పుడు చాలా తొందరగానే మార్పయితే తీసుకుంటాం. మార్పు రాలేదు అంటే ఇక్కడ మన యొక్క సంకల్పంలోనే ఖచ్చితంగా తేడా ఉంది. లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం మన కర్మల్లో వాళ్ళకలా వండి పెడుతూ, బాధపడుతూ, ఆ పెయిన్ తెలియడం, దానికి కారణం కూడా మనకు తెలుస్తుంది. గత జన్మల్లో మనం ఎవరినైనా అలా బాధ పెట్టినప్పుడు, అది క్లియర్ అయిపోయిన వెంటనే యువతల వ్యక్తులు వెంటనే శాకాహారిగా మారిపోతారు. ఇక ఇది ఇన్నర్ సర్కిల్. తప్పదు ఛాలెంజ్ ఉంటుంది. ఔటర్ సర్కిల్‌లోకెళ్ళాక మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ బావలు, మరుదులు వీళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియన్స్. మీ కుటుంబమే శాకాహారులు. ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబంలో నేనే శాకాహారి మొత్తం మా ఫ్యామిలీ. సో, ఎక్కడికెళ్ళినా అందరూ ఏమంటారంటే, "మీకు ఖర్చు లేదు. మీరు తినడం మానేశారు. లేదంటే పిల్లలకి పెట్టట్లేదు నువ్వు. లేదు అంటే" ఏవో రకరకాల మాటలొస్తూ ఉంటాయి. లేదంటే మనతో మాట్లాడితే ఆళ్ళనెక్కడ మార్చేస్తామోనని భయపడి ఈవెన్ ధ్యానం జేయమన్నా కూడా అంటే, "మరి నువ్వు మాంసం తినొద్దని జెప్తావు గదా!" అంటూ ఉంటారు మా కజిన్స్. సో, అంటే వాళ్ళకర్థమైన పాయింట్ అదే. కానీ ఇక్కడ అటువంటి వ్యక్తులతో మనం కలవాల్సొచ్చినప్పుడు మన ధ్యాస ఎప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పడానికి, శాకాహారం చెప్పడానికి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే, వాళ్ళతో కొంతసేపు సంభాషించి ఒక ఫంక్షన్ ఉంది. వెళతాము. వాళ్ళక్కడ నాన్ వెజిటేరియన్ భోజనాలు ఏర్పాటు చేస్తారు. చక్కగా వెళ్ళడం. వాళ్ళకి వెళ్ళడం మనం ఏం చేయగలమో వాళ్ళకి చేసి, ఎంత అవసరమో అంత మాట్లాడి, అలా అని ఎవరిని వదలకుండా చాలా అక్కడేంటంటే ఒక వివేకవంతుడు ఎలా ఉంటాడో ఆ విధంగా మనం అక్కడ నుంచి అక్కడ మనలాగా ఎవరైనా ధ్యానులు, శాకాహారులు ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగానే మనం ఆ సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసి, అకేషన్స్‌లో కలుస్తూ ఎంత దగ్గర సర్కిల్ అయినా వదలము. అలా అని వాళ్ళని అంటిపెట్టుకోం. సో, ఆ
విధంగా చేస్తూ ధ్యానాన్ని ఇండైరెక్ట్ గా వాళ్ళకి తెలియజేస్తుంటే ఇవాళ కాకపోతే రేపు మారుతారు. అలా మారని వ్యక్తులతో మనం ఎక్కువగా రాసుకు పూసుకుని ఎక్కువగా ఉండడం వలన చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అలాంటి ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ నేను ఇక్కడికి స్పిరిచువల్ టాబ్లెట్లోకి వచ్చాక చూసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శాకాహారిగా మారి కూడా మళ్ళీ మాంసాహారాన్ని తప్పని పరిస్థితుల్లో ప్రోత్సహించి కుటుంబంలో చేసిన ఒక మాస్టర్ చాలా హెల్త్ పరంగా సివియర్ ఇబ్బంది పడిన సందర్భం నేను ఇప్పటికి స్టిల్ చూస్తున్నా. సో అంటే మనకి సత్యం అని తెలిసాక దాన్ని మనం వైలేట్ చేయకూడదు. అది దాటి వెళ్ళకూడదు. సో కుటుంబంతో ఈ విధంగా ఉండాలి. మరి రెండో కుటుంబం ఏంటి అంటే ఈ రోజు మనందరం ఎలా గ్యాదర్ అయ్యామో ఇది ఆత్మ కుటుంబం. సో మన మధ్యన ఉన్న రిలేషన్ రక్త సంబంధం లేకపోవచ్చు కానీ ఆత్మతో సంబంధం ఉంది మనందరికీ. రక్త సంబంధీకులతో కూడా ఉన్నది ఆత్మ సంబంధమే. కానీ ఈ భూమి మీదకి వచ్చాక రక్త సంబంధీకులు అనే వాళ్ళు ఈ శరీర పరంగా మనకి దగ్గర అవుతారు కాబట్టి మనం వాళ్ళని చూసే విధానంలో ఒకటి ఉంటే ఆత్మ కుటుంబానికి మనం ఎప్పుడు కూడా పెద్దపీట వేయాలి. ఎప్పుడు కూడా ఆత్మ కుటుంబం అనేది పత్రి గారికి చూసుకుంటే ఆయనది జగమంత కుటుంబం అయింది. సో ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ధ్యాని ఆయన కుటుంబ సభ్యుడే. అలా మన కుటుంబం కూడా చిన్నదేం కాదండి. ప్రతి వ్యక్తికి మనం ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు కూడా పత్రి గారిలాగే చాలా పెద్ద కుటుంబం ఉంటుంది. ఇంత తక్కువ కాలంలోనే నేను ఎంతో మంది ఆత్మ కుటుంబీకులని రీచ్ అయ్యాను నేను అద్భుతంగా. సో వాళ్ళతో గడుపుతూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుంది. వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకోవడం, మనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి తెలియచేయటం. సో ధ్యానము, శాకాహారం, పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు మనకంటే జ్ఞానంలో కొంచెం ఇప్పుడే వచ్చి కింద స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకి చేయూతనిచ్చి చెప్పటం, మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న మాస్టర్స్ దగ్గర మనం వినయంగా నేర్చుకోవడం, వాళ్ళ అనుభవాలను వినడం, అలాగే మనతో పాటు పనిచేసే వ్యక్తులతో ఏది దాచుకోకుండా చక్కగా ఒక ప్రేమపూర్వకమైన అంటే నాలోను నీలోను ఉన్నది ఒకే చైతన్యం అని ఎలా అయితే చెప్పుకుంటున్నామో దాన్ని మనం వాస్తవంగా మనం పాటించడానికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. అంతేగాని ఆత్మ కుటుంబంలో కూడా నువ్వు వేరు, నేను వేరు అంటే మనం చూడడానికి వ్యక్తుల పరంగా వేరవ్వచ్చు కానీ మనందరి చైతన్యం ఒక్కటే అని తెలిసిన వ్యక్తులుగా మనం దాన్ని పాటించాలి. కాబట్టి ఆత్మ కుటుంబాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి రక్త సంబంధికులుగా ఆత్మ కుటుంబానికి 4 గంటలు చొప్పున ఇంకొక 8 గంటలు. ఇక్కడికి ఇందాక 8, 16 గంటల సమయం. సో మరి ఏం చేయాలి ఈ 4 గంటలంటే కొత్త వాళ్ళకి ధ్యానం చెబుతూ ఉంటే వాళ్ళు నీ ఆత్మ కుటుంబమే అవుతారు. కొత్త వాళ్ళకి శాకాహారం విలువ చెప్తే వాళ్ళు నీ ఆత్మ కుటుంబమే అవుతారు. అలాగే మీ తల్లిదండ్రులకి నువ్వేం చేయాలి నువ్వు వెళ్ళి పిరమిడ్ పనులు చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఇంట్లో బాధ్యత లేకుండా వదిలేసి లేకపోతే తల్లిదండ్రులకి అవసరమైనప్పుడు నువ్వు అందుబాటులో లేనప్పుడు నువ్వేం చేసినా అనవసరం. ఎందుకంటే మొట్టమొదట బంధం మనకి తల్లిదండ్రులే. సో తర్వాత ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఏది వదలకుండా ఏం చెప్తారంటే సరే కుటుంబ ధర్మాన్ని ఫ్యామిలీని చాలా అద్భుతంగా మనం ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే కొంత మొగ్గు ఎటువైపు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 4 గంటలు 1 గంట ఆత్మ కుటుంబానికి పెట్టొచ్చు. కుటుంబ ధర్మంలో తప్పనిసరిగా. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నెంబర్ ఉంటది. మన కుటుంబ ధర్మంలో కుటుంబం సభ్యులు 10 మందే ఉంటారు. వీళ్ళు పెరగరు ఎప్పటికి. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త, పిల్లలు ఈ 10 మందే. కానీ మన ఆత్మ కుటుంబం వందలు, వేలు, లక్షలుగా వెళ్తూ ఉంటది. కాబట్టి ఒక్క సమయం కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు. సో వీళ్ళ కోసం మనం ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళైనా ఎక్కడైనా పిరమిడ్‌ని సందర్శించడానికి వెళ్ళాలి. మనతో పాటు తీసుకెళ్తాం. యాత్రకు తీసుకెళ్తాం. వాళ్ళకి పుస్తకం కావాలి కొనిస్తాము. ఏదో లేతే వాళ్ళకొక అవకాశం కల్పించి మీరిలా చెప్పుడు ఈరోజు నాకు మీరెలా అవకాశం ఇచ్చారు. అలా చెప్పాలనే వ్యక్తులు మన ఆత్మ కుటుంబంలో జ్ఞానపరంగా ముందుకొస్తే మీరు చెప్పండి ఈ విషయాన్ని ఒక అద్భుతంగా మనం చొరవ తీసుకొని చేయటమే ఆత్మ కుటుంబ ధర్మం. ఇక మూడోది స్వధర్మం. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కొంతమంది శరీర ధర్మాన్ని చేస్తారు, కుటుంబ ధర్మాన్ని చేస్తారు. కానీ స్వధర్మాన్ని పట్టించుకోరు. కొద్దిమంది ఆ స్వధర్మంలోనే ఉండిపోతారు తప్ప ఈ 2 పట్టించుకోరు. స్వధర్మం అంటే ఎంతసేపు అంటే మన ఆత్మధర్మం. దానికి ఏం చేయాలి అంటే మరి మనం ఇన్ని చెప్తున్నాం కదా! మరి ప్రతిరోజు మనం ఎనర్జిటిక్‌గా ఉండాలి. మన జీవిత లక్ష్యం తెలుసుకోవాలి. ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. మరి మనం చేసే ధ్యానం యొక్క లక్ష్యం ప్రాణశక్తి తీసుకోవడమే కాదు. ఇక్కడ ఎన్నెన్నో సమాంతర లోకాలున్నాయి. కోటానుకోట్ల లోకాలున్నాయి. ఎంతో డెవలప్ అయ్యున్నాయి. మనందరం కూడా పత్రిజీ చెప్పినట్లుగా ఎక్కడ నుంచో ఉన్నత లోకాల నుంచి ఈ భూమి మీదకి అనుభవాల కోసం వచ్చిన మాస్టర్సం. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన స్వధర్మంలో భాగంగా అద్భుతంగా ధ్యానం చేయాలి. ఇది ఎప్పుడంటే సాధారణంగా రాత్రి పూటే వీలు పడుతుంది. అందుకే 'రోగి భోగి యోగిలో'
ఈ 3 టాబ్లెట్స్‌లో చెప్తారు. రోగి అంటే వాడు మెలకువగానే ఉంటాడు రోగంతోటి, నిద్ర పట్టదు. భోగి అనేవాడు వాడు సుఖాల్లోనే కొట్టుకుంటూ, తింటూ, తాగుతూ, తిరుగుతూ నానా రకాలుగా వాడు ఎప్పుడు మెలకువగానే ఉంటాడు. ఇక యోగి అనేవాడు కూడా ఎప్పుడు ఆ రాత్రిపూట ఎప్పుడు మెలకువ స్థితిలోనే, ధ్యాన స్థితిలో ఉంటూ, పుస్తకాలు చదువుకుంటూ, జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి పంచుతూ, ఈ ప్రచారం అనేది ఈరోజు అబ్రాడ్ కంట్రీస్‌లో ఉండే మాస్టర్స్‌కి మనం ధ్యానం చెప్పాలనుకోండి, ఇప్పుడు పగలు ఫోను చేస్తే వాళ్ళు నిద్రపోతారు. సో, వాళ్ళు పడుకునే సమయం అమెరికా ఫోను చేయాలంటే. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే నువ్వు ధ్యానం కాదు కదా! ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక టైమింగ్ ఉంటుంది. మనం ఏం చేయాలి అందుకని? మన రాత్రి టైం వాళ్ళకి పగటి టైం అవుతుంది. వాళ్ళకి ఏది వీలు పడుతుందో ఆ సమయంలో మనం ధ్యాన ప్రచారాన్ని చేస్తూ, మన వ్యక్తిగత ధర్మమైన ధ్యానాన్ని సాధన చేస్తూ, చక్కటి పుస్తకాలు చదువుకుంటూ, సో, ఏదైతే ముందుకు వెళుతూ ఉంటామో, అలాగే స్వధర్మంలో పగటిపూట ఏదైనా మనకి ఒక శాకాహార ర్యాలీ ఉంది వెళ్ళాలి, ఒక క్లాస్ ఉంది వెళ్ళాలి, ప్రచారం చెయ్యాలి వెళ్ళాలి, ఎక్కడైనా పిరమిడ్ దగ్గర సేవ చెయ్యాలి వెళ్ళాలి. ఇవన్నీ గూడా స్వధర్మంలోకి వస్తాయి. అంటే ఇక్కడ 3 రకాల ధర్మాలు. మన శరీరానికి చెప్పబడింది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే మన కుటుంబ ధర్మంలో మన సొంత కుటుంబము, మన ఆత్మ కుటుంబం చాలా ముఖ్యమైనది. ఈ రెండింటికి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. అలాగే మన స్వధర్మానికి కూడా సమయం ఇస్తూ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా వెళతామో, అంటే 3కి 3 8లండి నేను లెక్క పెట్టుకోవాలా అని అడగొద్దు నన్ను. ఒక గంట, ఒక అరగంట అటు ఇటు మీరు మార్చుకుంటారు మీకొచ్చే మార్పులను బట్టి. అంతే ఈరోజు మనం వంట చేయాల్సిన పని లేదండి. మీకు టైం మిగిలింది కదా! ఆ ఒక్క గంట టైంని ఏం చేస్తారు మీరు? ఆత్మ కుటుంబానికి పెట్టుకోండి. లేతే స్వధర్మానికి పెట్టుకోండి. ఒక గంట మెడిటేషన్ చేసుకోండి. అంతే కదా! 8 గంటలన్నారు నేను 8 చేసేసాను. ఈ 8 గంటల 4, 4 చేసేసాను. అంటే ఇక్కడ కొలిచినట్లుగా ఎందుకు చెప్పారంటే సారు, అంటే అంత పర్టిక్యులర్‌గా తీసుకోవాలి. ఇది తెలియక చాలామంది ఏదో ఒక ధర్మంలోనే ఉండిపోతున్నారు. అయితే ఈ శరీర ధర్మంలో ప్రాపంచికంగా కొట్టుకుపోతున్నారు. లేదు హ్మ్. ఆత్మ కుటుంబం లేదా కుటుంబంతో అటాచ్‌మెంట్‌తో ఇలా కొట్టుకుపోతున్నారు. లేదా ఆత్మ కుటుంబానికే చేసేస్తూ అసలు కుటుంబాన్ని వదిలేస్తున్నారు చాలామంది. చూస్తూ ఉంటామండి. మన ధ్యానుల్లో కూడా ఆత్మ కుటుంబం పేరుతో 4 రకాల ప్లేసులకి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ సొంత కుటుంబానికి చేయూతనివ్వడం, సపోర్ట్ ఇవ్వడం అది కూడా నీ బాధ్యతే కదా! వాళ్ళని పోషించటం, వాళ్ళకి విషయాలు తెలియజేయటం, వాళ్ళని కూడా మార్చటం, ఇదంతా మన ధర్మమే. ఈరోజు మనం తల్లిదండ్రులకి ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ ఏదైనా ఉంది, వాళ్ళ యొక్క మనల్ని ఈ ఫిజికల్ బాడీ ఇచ్చి మనల్ని భూమి మీదకి అన్నందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులు ధ్యానులైతే పర్వాలేదు. కాకపోతే ఖచ్చితంగా మనం చెయ్యగలిగింది ఏదైనా అమ్మ రుణం, నాన్న రుణం తీర్చుకోవాలంటే ధ్యానం అనేది వాళ్ళకి చెప్పి, శాకాహారం యొక్క ప్రాముఖ్యత చెప్పి, సేవ గురించి చెబితే, వాళ్ళు చివరి దశలో అద్భుతంగా ఇవి తెలుసుకొని, చాలా అద్భుతమైన లోకాలకు వాళ్ళు రీచ్ అవుతారు. అంతే మనం చేయాల్సింది. ఈ వయసులో వినరండి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు వినరండి అని కొట్టి పారేస్తాం కాదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి అది కుటుంబ ధర్మంలో 100%. అలాగే స్వధర్మాన్ని కూడా అద్భుతంగా ఎప్పుడైతే మనం ముందుకు తీసుకుంటూ వెళతామో, అప్పుడు మాత్రమే మనకి ఖచ్చితంగా మనం ఏదైతే రీచ్ అవ్వాలనుకునే గోల్‌ని రీచ్ అవుతాము. కాబట్టి మనకున్న జీవిత ధ్యేయాన్ని మనం ఎప్పుడూ కూడా ఎంతవరకు కరెక్ట్‌గా వెళ్తున్నామని ప్రతి నిమిషం కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఇది నాకు చాలా ఇష్టమైన టాబ్లెట్ అండి. ఈ ఈ టాపిక్. ఎందుకంటే ఇది నేను ఎంచుకోవడానికి కూడా కారణం నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పాను మేడమ్‌కి. రాలేదు అని చెప్పను. కానీ చాలా వరకు. కానీ ఇప్పుడు ఈ జీవిత ధ్యేయంలో నేను అప్పుడప్పుడు డీవియేట్ అవుతూ ఉంటాను ఖచ్చితంగా. ఆ డీవియేషన్ అయినప్పుడు వెంటనే ఒక హెల్త్ ప్రాబ్లమ్‌గా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది వెంటనే. సో, వెంటనే మళ్ళా ఆ నాలెడ్జ్‌ని అప్లై చేస్తాం సార్ చెప్పిన దాంట్లో. అంటే మన డీవియేషన్‌లో మనం ఎక్కడికో పక్కదారికెళ్ళింది. పక్కదారికి వెళ్ళిన దాంట్లో ఏంటి ఎంతవరకు అని మనం అనుకుంటే అది మన బాడీ పార్ట్‌లో ఏ పార్ట్‌లో వచ్చే అనారోగ్యం అనేది ఈజీగా మనం ఎంత పక్కకెళ్ళాం అనేది తెలిసిపోతుంది. అలా లేదనుకోండి మనకేమనిపిస్తుందంటే బాధ అనిపిచ్చేస్తది. ఏంటి ఇంత ధ్యానం చేస్తున్నాను. గంటలు గంటలు ఇంత సర్వీస్ చేసేస్తున్నాను. ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఇంతమందికి ఇవి చేసేస్తున్నాను నేను. అయినా ఎందుకు? అంటే నీ జీవిత ధ్యేయంలో నువ్వు లేవు. అంతే గదా! ఇప్పుడు కలెక్టర్ డ్యూటీ కలెక్టర్ జేయాలి. కలెక్టర్ డ్యూటీ బిల్ కలెక్టర్ చేయడు గదండీ! కలెక్టర్ ఉందని ఎవడి డ్యూటీ వాడే చేయాలి. నీకు భూమి మీదకొచ్చాక నీ ధ్యేయం ఏదో, నీ లక్ష్యం ఏదో, నువ్వు చెయ్యాల్సిన పనేదో అది 100% చేయాల్సిందే. చేసే వైపుగానే మనం వెళ్ళాలి. కాబట్టి ఇది తెలియాలి అంటే అద్భుతంగా ధ్యానం జేసి మాస్టర్స్‌ని, యూనివర్స్‌కి ఇది మనం రిక్వెస్ట్ చేసి, నా జీవిత ధ్యేయం ఏదో నాకు తెలియజేయండి. నేను ఈ భూమి మీదకొచ్చిన పనేంటి? నేనేం చేయటానికొచ్చాను? ఆ పని వైపే నన్ను గైడ్ చేయండి. నేను అటువైపు నడిచి వెళ్ళి అద్భుతంగా మనసా వాచా కర్మణ నేను ఈ ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తుని నేను
ఈ సాధించడంలో నేను కూడా అద్భుతంగా పనిచేస్తాను అని మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయ్యి రిక్వెస్ట్ పెట్టుకుని అద్భుతంగా ధ్యానం చేస్తారో కంటిన్యూస్గా మనకి వస్తుందండి ఆ గైడెన్స్. మరి ఆ వచ్చినప్పుడు మనం ఎంతసేపు ఇండియాలోనే చేస్తామా సర్వీస్? ఇండియాలో చేయడానికి ఏమీ లేదు, పత్రి గారు ఆల్రెడీ చెప్పేశారు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఇండియాలో ఉన్న మూల మూల తిరిగేశారు. ఆయన శిష్యులుగా ఉన్న ఒక న్యూటన్ గారు కావచ్చు, జీకే గారు కావచ్చు, ఇంకా ఎందెందరో మంది, వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో ప్రదేశాలకి వెళ్ళి ఇండియాలో చేసేశారు, చేసేస్తున్నారు, మన ద్వారా చేయిస్తున్నారు. కానీ అబ్రాడ్ కంట్రీస్లో ఈరోజు ఈ ధ్యాన ప్రచారము, ముఖ్యంగా శాకాహార ప్రచారం అనేది చాలా అవసరం మాస్టర్స్. కాబట్టి మీ అందరికీ చాలా మందికి అబ్రాడ్ గోల్ ఉంటుంది. మీ పిల్లలు ఉండొచ్చు, మీ మనవులు ఉండొచ్చు, మీ చుట్టపట్టాలు ఉండొచ్చు, లేకపోతే మీకే వెళ్ళాలని అనిపించవచ్చు, లేకపోతే అయ్యో నేను అమెరికాలో ఉండాలనిపించదు కానీ ఇక్కడే ఉండిపోయి అలా అనిపించవచ్చు. అందుకని అమెరికా వెళ్ళిపోక్కర్లేదు. మనం జూమ్లో ఉండి అమెరికాకి మీరు ఒక చక్కటి క్లాస్ చెప్పండి, మీ అనుభవాన్ని చెప్పండి. ఇవన్నీ రావాలి అంటే తెలుగు వాళ్ళకి తెలుగులోనే చెప్తా. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, అప్పుడప్పుడు ఒకటి ఫారినర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు, లేకపోతే మనం వెళ్ళే పరిస్థితి వచ్చింది. మనకి భాషలు రావాలి. ఎప్పుడైతే మీకు ఇంగ్లీష్ వచ్చో మీ చుట్టూ అందరూ చేరతారు. ఎప్పుడైతే మీకు హిందీ వచ్చో నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరూ మీకు పరిచయం అవుతారు. ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్లో అదే అద్భుతం జరుగుతూ ఉంటుందండి. చాలా మంది మాస్టర్స్ ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగానే పనిచేస్తూ ఉంటారు, పెద్ద ఎక్కువ చదువుకోరు. ఏదో ఒకటి అనుకోకుండా వాళ్ళు కర్ణాటకలో ఉండండి, కన్నడ వచ్చు, ఒరిస్సాలో ఉండొచ్చేమండి అంటే ఒరియా వచ్చు అంటారు, తమిళం వచ్చు అంటారు, మలయాళీ, వాళ్ళందరినీ చూస్తుంటే అనిపిస్తుంది కేవలం టీచర్గా నాకు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే, హిందీ చదవడం అర్థం చేసుకోవడం మాట్లాడడం రాదు నాకు. నార్త్ ఇండియన్ మాస్టర్స్కి నేను సరిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా ఇష్టం నాకు హిందీ, కానీ దాని మీద నేను ఖచ్చితంగా పని చేసినప్పుడు అద్భుతంగా భారతదేశంలో ఏ మూలన మన కోసం ఎదురు చూస్తున్న మాస్టర్స్, మన ఆధ్యాత్మిక పుత్రులంట, మనందరం పత్రిజీకి ఎలాగా పిల్లలమో మన పిల్లలు అక్కడక్కడ ఉంటారు, వాళ్ళందరినీ మనం కనెక్ట్ అవుతాం. కాబట్టి భాషలు రావాలి. మీరందరూ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తున్నాను, ఆచరించి చెప్తున్నాము. సో ధ్యానం ఒక్కటే కాదండి, ఆ ధ్యానం అనగానే పత్రిజీ చెప్పింది మొదటి మెట్టది. ధ్యానం తర్వాత ఏం చేయమన్నారు? స్వాధ్యాయం. ఎంతమంది చేస్తున్నారు? సజ్జన సాంగత్యం, ఇది మాత్రం బాగుంటుంది చేస్తాం. స్వాధ్యాయం ఎంతమంది చేస్తున్నారు? సేవ ఎంతమంది చేస్తున్నారు? మన జీవిత ధ్యేయం తెలుసుకుని ఎంతమంది ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నారు? చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది. ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు ఈ రోజు మన అరచేతిలో ఫోన్ ఉంటే మొత్తం ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే, మన చేతిలో మన నోట్లో భాష ఉండి, ఓకే, మనం కళలు నేర్చుకుని ఒక సంగీతము. చూడండి పత్రిజీ ఎలా కనెక్ట్ అయ్యారు మెడిటేషన్కి? ఫ్లూట్. ఎందుకు? ఆయన జీవిత ధ్యేయంలోనే ఆయన ఒక డాక్టర్ అయిన పినాకపాణి గారి దగ్గర, వాళ్ళ గురువు గారి దగ్గర ఆయన నేర్చుకోవడం ఏంటి, దాంతో మళ్ళీ మనకి ధ్యానం చేయించడం ఏంటి, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్తో ఈరోజు మనకి మ్యూజిక్ మెడిటేషన్ చేయించడం ఏంటి. కళలకి పెద్దపీట వేశారు, కళలకు అద్భుతంగా పెద్దపీట వేసి కళలతో ధ్యానం చెప్పొచ్చు అనే విషయాన్ని ఆయన ప్రయోగం చేసి దాన్ని మళ్ళీ జీకే గారికి అందజేస్తే ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్లో ఆనందో బ్రహ్మ అద్భుతంగా వర్క్ అవుతుంది. అంటే మనం ధ్యానం చెప్తే ఈ రోజుల్లో జూమ్లోకి మనకి 20 మందో 10 మందో వస్తారు. ఒక ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ పెట్టామంటే ఒక్క చోట ఒక విలేజ్ లో పెట్టండి, విలేజ్ వచ్చి నిలబడిపోతుందండి. పక్క గ్రామం కూడా వచ్చేస్తారు. మనం ప్రచారం చేస్తే 4 రోజులు పక్క అటు ఇటు గ్రామాలు కూడా వచ్చేసి 200, 300, 500 మంది చక్కగా వాడు ప్రతి ఒక్కడికి మనం పాంప్లెట్ ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరికి ఒక 10 నిమిషాలు కూర్చోబెడితే కళ్ళు మూస్తాడు. వాడు కళ్ళు మూసాడు అంటే మనం ధ్యానం అనే విత్తనం వేసేసాం. అది ఇవాళ రేప చినుకుపడినప్పుడు విత్తనం మొలకెత్తినట్లుగా ఖచ్చితంగా ధ్యానము శాకాహారం వాళ్ళ చెవిలో పడుతుంది. ఒక 500 మంది వచ్చారంటే అందులో కనీసం ఒక 50 మంది అయినా ధ్యానం చేయాలనుకుంటారండి. ఇమ్మీడియట్గా ఒక 5-6 అయినా మాంసం వదిలేయాలి, నేను ఇంత తప్పు చేస్తున్నానా, ఇంత పాపం చేస్తున్నానా అని అనుకుంటారు. కాబట్టి మనం మన ఆధ్యాత్మిక పుత్రుల్ని అందుకోవాలి, మన ధ్యేయాన్ని మనం కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే భాషలు నేర్చుకోవాలి, కళలు నేర్చుకోవాలి. సో మనకి తెలిసిన విషయాల్ని చక్కగా మనంతా ఒకే కాన్షియస్ చైతన్యం అని ఫీల్ అయ్యే, ఏది దాచుకోకుండా అద్భుతంగా చెప్పాలి. సో ఇవన్నీ నాకు ఇచ్చిన సమయంలో చాలా షార్ట్ కట్లో చెప్పాను. మీకు అర్థమైతే మాత్రం జీవిత ధ్యేయంలో ఉండే శరీర ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, స్వధర్మాన్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.